వాళ్ళంటే మేనమామల యొక్క వంశస్థుల వాళ్ళందరికీ కూడాను ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయట. ఎట్లాగయ్యా అంటే ఎవరి గ్రహమండల పర్యంతం ఒకసారి కన్యను దానం చేయడం ద్వారా నువ్వు గింజలను ఒకదానిపైన ఒకటి పెట్టుకుంటూ వెళితే సూర్యమండలం వరకు ఎన్ని నువ్వులైతే పడతాయో అంతటి పుణ్య ఫలితం లభిస్తుందట. 1,00,000 యోజన విస్తీర్ణి మన యొక్క జంబూ ద్వీపము అనేటువంటిది ఎంత విస్తీర్ణంలో ఉందో అంత ప్రాంతమంతయో కూడాను ధాన్యాన్ని పరిస్తే ఎంతటి పుణ్యమై ఎంతటి సంఖ్య అయితే వస్తుందో అంతటి పుణ్యం లభిస్తుందట. అట్లాగే మనం కూడా కన్యాదానం చేస్తూ ఉంటాం మన యొక్క వివాహాల్లో. ఆ కన్యాదానం చేయడం ద్వారా గతించినటువంటి పితృదేవతలందరికీ కూడా మోక్షం రావాలి అని ఈ కన్యాదానం చేస్తాం. దేనికోసం అంటే కన్యాదానాన్ని భజనాది భక్తి భజన ఎట్లాగయ్యా అంటే ఎవరి గ్రహమండల పర్యంతం ఒకసారి కన్యను దానం చేయడం ద్వారా నువ్వు గింజలను ఒకదానిపైన ఒకటి పెట్టుకుంటూ వెళితే సూర్యమండలం వరకు ఎన్ని నువ్వులైతే పడతాయో అంతటి పుణ్య ఫలితం లభిస్తుందట. 1,00,000 యోజన విస్తీర్ణి మన యొక్క జంబూ ద్వీపము అనేటువంటిది ఎంత విస్తీర్ణంలో ఉందో అంత ప్రాంతమంతయో కూడాను ధాన్యాన్ని పరిస్తే ఎంతటి పుణ్యమై ఎంతటి సంఖ్య అయితే వస్తుందో అంతటి పుణ్యం లభిస్తుందట. అట్లాగే మనం కూడా కన్యాదానం చేస్తూ ఉంటాం మన యొక్క వివాహాల్లో. ఆ కన్యాదానం చేయడం ద్వారా గతించినటువంటి పితృదేవతలందరికీ కూడా మోక్షం రావాలి అని ఈ కన్యాదానం చేస్తాం. దేనికోసం అంటే కన్యాదానాన్ని పెద్దలు ఏసేటి కోల పరమేశ్వర కోల ఓ నా రామయ్య పరమాత్మ కోల ఓ నా రామయ్య. అరే బాలలు ఏసేటి కోల భగవంతుని కోల ఓ నా సీతమ్మ భలే భక్తి కోల ఓ నా సీతమ్మ. కొట్టరా కోలాటం మల్లరా జడలల్లిగ వెయ్యరా జడ కొప్పు సీతమ్మ సిక్కురా. అరే 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 రామ రామమూర్తి రామమూర్తి లెగుమా.